ఐర్లాండ్తో జరిగే రెండో టీ20 మ్యాచ్కు ముందు భారత అభిమానులకు ఒక శుభవార్త మరియు ఒక చేదు వార్త ఉన్నాయి. తొలి టీ20లో 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 148 పరుగులకే పరిమితమై ఘోర ఓటమిని చవిచూసింది. 2007 నుంచి ఇప్పటి వరకు జరిగిన 11 మ్యాచ్ల్లో భారత్పై ఐర్లాండ్ గెలవడం ఇదే తొలిసారి. తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో భారత్ను ఓడించిన 11వ జట్టుగా ఐర్లాండ్ చరిత్ర సృష్టించింది. మొదటి మ్యాచ్లో విఫలమైన వాషింగ్టన్ సుందర్ మరియు ప్రసిద్ధ్ కృష్ణాలను తుది జట్టు నుంచి తప్పించడం దాదాపు ఖాయమైంది. వీరి స్థానాల్లో సూర్యాన్ షర్జే మరియు ప్రిన్స్ యాదవ్లకు అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా చేదు వార్త ఏంటంటే యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆరంగేటంపై నీలినీడలు కమ్ముకున్నాయి. బ్యాటింగ్ కోచ్ సిద్ధాంశు కొటక్ మరియు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అభిప్రాయం ప్రకారం ప్రపంచ కప్ గెలిచిన జట్టులోని ఆటగాళ్లను ఇప్పుడే పక్కన పెట్టలేమని, వైభవ్ ఎంట్రీకి తొందరేమీ లేదని స్పష్టం చేశారు. దీనిని బట్టి రెండో టీ20లో బ్యాటింగ్ ఆర్డర్లో ఎటువంటి మార్పులు లేకుండా కేవలం బౌలింగ్లో 2 మార్పులతోనే టీమిండియా బరిలోకి దిగే అవకాశం ఉంది.